నేను రఘురాజ్ గారి గురించి చెప్పలే, ఉండి నియోజకవర్గం గురించి చెప్పా. గురువు గారు నుంచున్నారు. వర్మ గారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు. నేను కాలేజీలో రాజకీయాలు మాట్లాడాలనుకోలేదు. కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం. 108 ఏళ్ళ చరిత్ర ఉన్న ఉండి జెడ్పీ హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. మనసున్న మహారాజు పివిజి రాజు గారు ఈ స్కూల్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి పివిజి రాజు గారు. సిరిస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం. కొన్ని సందర్భాల్లో విభేదించాం, ఇదేమో అందరు తెలిసిన విషయమే, విభేదించాం. కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలని